ఓకే అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ జరిగిందంటే డంకీ మూవీ రివ్యూ గురించి అయితే చూద్దాం. మూవీ అయితే ఎలా ఉంది అంటే నాకైతే బాగా నచ్చింది భయ్యా. బాగానే ఉంది. ఫిలిం అయితే చాలా బాగానే ఉంది. అండ్ ఈ షారుఖ్ ఖాన్ గారి మనకు ఏంది ఆఫ్టర్ ది పఠాన్ మూవీ అండ్ జవాన్ మూవీ ఒక రేంజ్ యాక్షన్ ఫిలిమ్స్. కానీ ఈ ఫిలిం అనేది ఒక జస్ట్ నార్మల్ క్లాసిక్ ఫిలిం టైప్ లో అయితే అనుకోవచ్చు. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈజ్ గుడ్ అని చెప్తాను భయ్య. ఎందుకనంటే ఇక నేను డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చెప్తాను. ఆ వీడియోని ఎవరు కొత్తగా చూస్తే ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇక ముందుగా మనం మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఏం లేదు, మూవీలో సాంగ్స్ అనేటివి నాకు అంతలా నచ్చలేవు. అదొక్క మైనస్ పాయింట్ తప్ప నాకు మిగతా అన్ని ఓకే అనిపించింది. స్టోరీ పరంగా అయితే ఇది ఒక గుడ్ ఫిలిం అని చెప్పి. దీంట్లో మన షారుఖ్ ఖాన్ గారికి ఇంకొక నలుగురు వ్యక్తులు అన్నట్టు మీరు అట్లా చూస్తారు కదా. సో వీళ్ళందరూ పంజాబ్ నుంచి ఇంగ్లాండ్ కి వెళ్ళాలనుకుంటారు. అది కూడా ఒక వరల్డ్ వార్ 2 ని బేస్ చేసుకుని. అసలుకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు అంటే ఇక అడ్డదారిలో వెళ్ళాలనుకుంటాడు. సో ఆ అడ్డదారి ఎందుకు, లైక్ ఫ్లైట్ లోనే వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అది ఎందుకు ఏందనేది మీరు అంటే మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను చెప్పే పాయింట్ అనేది. అండ్ ఓవరాల్ గా ఈ విధంగా అయితే స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్ మూమెంట్లు చాలా అనిపిస్తాయి. షారుఖ్ ఖాన్ గారిని ఒక డిఫరెంట్ వేలో నేనైతే ఈ మూవీలో చూసానని చెప్తాను, నిజం చెప్తున్నాను. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ఎక్కడ కూడా వంక పెట్టదు భయ్యా. చాలా బాగా ఆ బాగుంది. అంతకు మించి నేను చెప్పలేను యాక్టింగ్ కూడా. అండ్ అందరి పర్ఫార్మెన్స్ ఓకే ఓకే. కానీ ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ ఏందంటే కొన్ని దగ్గర సీన్స్ అనేది కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తది. అంతకుమించి ఏమీ లేదు ఫిలింలో వంక పెట్టడానికి. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది. నాకు వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ హాఫ్ భయ్యా, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది. అండ్ ఈ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా సెంటిమెంట్ ఉంటది అక్కడ. అది కొంచెం ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. నాకు ఓవరాల్ గా ఫిలిం అనేది ఒక గుడ్ ఫిలిం చూసాను అన్నట్టు అయితే వచ్చాను. ఇక నేను ఏ మూవీతో కూడా కంపేర్ చేస్తలేను. కానీ ఇది ఒక మంచి ఫిలిము. అండ్ అందరు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం. అడల్ట్ కంటెంట్ లేదా అంటే అస్సలు లేదు. అడల్ట్ కంటెంట్ అసలు ఉండదు. కాకపోతే మీకు కొన్ని దగ్గర సీన్స్ అనేది మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించచ్చు. కానీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ఫిలిం అయితే చాలా బాగుంటది. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన ఫిలిమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మన తెలుగు వాళ్ళకు ఇది థియేటర్లలో తెలుగులో రిలీజ్ కాలేదు. సో హిందీలో ఉంది. మీకు అర్థమైతానంటే ఇక మీరు హిందీలో వెళ్ళి చూడొచ్చు అని నేను చెప్తాను. ఎందుకు మనకు తెలుగులో రిలీజ్ కాలేదనే పాయింట్ గురించి మాట్లాడితే మీకు తెలిసిందే, రేపు 22 రోజు మన సలార్ ఫిలిం రిలీజ్ అవుతుంది. సో ఇక మన తెలుగులో రంగీ మూవీ చూస్తారో చూడరో అన్నట్టు ఒక థాట్ తోని రిలీజ్ చేయలేరు నేనైతే అనుకుంటున్నా. ఇక చూడాలి. అసలైన మూవీ రేపు రిలీజ్ అవుతుంది, డైనోసార్ ఫిలిం. మీ అందరికి తెలిసిందే. లెట్ దెమ్ సీ భయ్య. ఆ మూవీ రివ్యూ కూడా రేపు వస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ ఫిలిం గురించి మాట్లాడితే డంకీ మూవీ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ ఇష్టం, ఇక వెళ్ళి చూడండి, లేకపోతే యాజ్ యువర్ విష్. అండ్ అదనమాట ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. అండ్ యా గైస్, దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.